హాయ్ అండి, బాగున్నారా? చికెన్ కర్రీ ఎప్పుడు ఒకేలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. కుక్కర్లో ఫస్ట్ ఆయిల్ వేయకుండా చికెన్ వేసి ఒక స్పూన్ ఉప్పు, తగినంత పసుపు వేసి చికెన్లో ఉన్న వాటర్ మొత్తం ఎగిరిపోయే వరకు కుక్ చేయాలి. తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్లో చికెన్ని కొంచెం లైట్గా ఫ్రై చేయాలి. తర్వాత చికెన్లోకి సరిపోయినంత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. ఆనియన్, టమాటా పేస్ట్ పట్టుకొని ఆ పేస్ట్ని వేసుకొని కలిపి దానికి సరిపోయినంత కారం, ఒక 2 స్పూన్స్ కారం, ఒక చిటికెడంట ఉప్పు వేసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ ఉడికిచ్చినప్పుడు వేసుకున్నాం కదా, ఇప్పుడు చూసి వేసుకోవాలి, లేకపోతే ఉప్పు ఎక్కువ అవుతుంది. కొంచెం వాటర్ వేసుకొని ధనియాల పొడి 1 టీ స్పూన్ వేసుకొని కుక్కర్ విజిల్ పెట్టి ఒక 2 విజిల్స్ వస్తే ఉడికిపోతుంది అన్నమాట. చికెన్ గ్రేవీ కర్రీ లాగా కావాలంటే ఇలా చేసుకుని చాలా బాగుంటుంది. లాస్ట్లో సరిపోయినంత గరం మసాలా, కొత్తిమీర వేసుకోవాలి.